ఇదైతే రబ్బర్ బ్యాండ్. పి అంటే మా మామ, టీ అంటే మా అక్క. అలా పెట్టేద్దాం, లేదంటే గిన అంతే. ఒకటైతే మా లక్కీ ఇది పలుకొట్టేసింది. హెడ్ మసాజ్ టింగ్ టింగ్ టింగ్. హాయ్ అందరికీ, ఈరోజు అయితే నేను కొన్ని వస్తువులు చూపిస్తాను. అవి ఏమంటే నేను ఇంట్లో స్వయంగా రెడీ చేసిన వస్తువులు చూపిస్తాను. అలాగే ఇంకా కొన్ని వస్తువులు అయితే మీకు చూపిస్తాను. చూడండి. ఇప్పుడైతే నేను డోర్ హ్యాంగింగ్ అయితే చూపిస్తున్నాను. డోర్ కాదు, ఇదైతే డోర్కి వేసేది, కానీ నేను గోడకి వేసుకున్నా. ఎందుకంటే డోర్కి వేస్తుంటే అంతా ఇట్లా పోయేటప్పుడు వచ్చేటప్పుడు, అందుకే నేను ఇది గోడకి వేసాను. దీనిపైన చూడండి, నేను ఇవి మీకు తెలిసే ఉంటాయి. ఇవి ఏంటివో మనం హెయిర్కి వేసుకుంటాం కదా, క్లిప్స్, అవి వాటితోనే నేను ఇట్లా. ఈ హ్యాంగింగ్ డోర్కి అయితే మంచి ఉంటుందా, లేదంటే ఇలాగే గోడకైతే మంచి ఉంటుందా కామెంట్లో చెప్పండి. అలాగే దీంతో పాటు ఇది ఒకటి కూడా చేశాను నేను. చూడండి, హార్ట్ సింబల్ వేసేసి దీని లోపల పి అనే అక్షరం, టీ అనే అక్షరం రాశాను. చూడండి, ఈ హార్ట్ సింబల్ కూడా ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. పి అంటే మా మామ, టీ అంటే మా అక్క. ఇది నేను ఎలా చేశానంటే చూడండి, ఇది ఉంది కదా ఈ క్లాత్, పాత నైటీ బట్ట ఇది. దాంతోనే నేను కుట్టేసి మొత్తం హార్ట్ సింబల్తో అయితే చేశాను. ఇదైతే రబ్బర్ బ్యాండ్. ఇది ఇలా డిజైన్ చేసేసి ఇలా చేశాను. దీని తర్వాత చూడండి, ఇదైతే నేను చేశాను. ఇది కూడా అంతే, షార్ట్ వీడియోలో మీకు ముందే వీడియో తీసి పెట్టాను. పాత చీరతో ఇది నేను చేశాను. చూడండి, దీని ఫ్లవర్స్ కూడా ఇంటికే నేను రెడీ చేశాను. మా మామ బయటికి తీసుకొని పోతానని తీసుకొని పోలేదు, అందుకే ఇలా వీడియో తీస్తున్నాను. మీరేమనుకోవద్దండి. చూద్దాం, రేపైనా కానీ మా మామ బయటికి తీసుకొని పోతాడో లేదో చూద్దాము. ఇంకా ఏం చూపించాలంటే, మా ఇంట్లో అయితే మంచం కానీ కుర్చీ కానీ కనిపించిందా ఇలా బట్టలన్నీ పడిపోతూ ఉంటాయి. ఇదైతే మా అక్కది మేకప్, అంటే జ్యువెలరీ అలాంటివి ఇవి. చూడండి, మా అక్కకి దండలు, వడ్డానము అన్నీ ఇక్కడే మా అక్క సర్దుకుంటుంది. ఇవైతే గిన కవర్తో చేసినవి, క్లాత్ కవరు. వాటితో సేమ్ దూరం నుంచి చూస్తే ఇవి సేమ్ పూలలాగే కనిపిస్తాయి. చూడండి, ఇవి ఒకరోజు మా అక్క అయితే వీటన్నిటికీ నిదానంగా మీకు చూపిస్తూ వీడియో తీస్తుంది. ఇప్పుడు నేను ఓన్లీ చూపిస్తున్నాను అంతే. ఇంకా ఇవే కాదు, ఈ సైడ్ కూడా మా అక్క సామాన్లే, అంటే బ్యూటీవి. ఇదేంటో మీకు కూడా తెలుసు, చైనీస్ వాళ్ళు వీడియోలో చూసింటారు కదా, హెడ్ మసాజ్ టింగ్ టింగ్ టింగ్. మీకు ఇంకొకటి చూపిస్తాను చూడు. మేము ఇంటికే మా అక్క మేకప్ బాక్స్ అయితే రెడీ చేసుకుంది, చూపిస్తాను చూడండి. చూడండి, ఇదే ఆ బాక్స్. మా అక్క మంచిగా రెడీ చేసుకుంది కదా ఈ బాక్స్ని. ఇది కూడా అంతే, బట్ట మొత్తం అంతా క్లాత్ ఇదంతా అతికిచ్చేసింది. ఇదైతే లేసు మొత్తము అట్టపెట్టి ఇదంతా వీటితో అతికిచ్చింది. చూడండి, ఓపెన్ చేస్తాము. చూడండి లోపల ఎంత అందంగా ఉందో కదా. అన్నీ ఒకే చోటే పెట్టుకోనికి మంచిగా దొరుకుతాయి కదా, అక్కడ ఇక్కడ చిల్లా వల్ల అవ్వకుండా ఉండడానికి మా అక్క ఇలా రెడీ చేసింది. ఈ బాక్సుల షేపులు కూడా మా అక్కే చేసింది. బాక్స్ మొత్తం బాగుంది కదా. ఇదైతే గిన బట్ట క్లోజప్ చేసేది. దీనికి పైపులు కూడా మా అక్క పెట్టింది. ఇవి పైపులు చూడండి, ఇట్లా ఓపెన్ చేసేసి సైడ్కి పెట్టేది. వీటిలోనే ఉంది. మళ్ళీ నేను తీసాను, మళ్ళీ పెట్టేద్దాం, లేదంటే గిన అంతే పెట్టేసాను. చూసారు కదా, ఈ బాక్స్ కూడా మా అక్కే రెడీ చేసింది. ఇంకా ఈ సామాన్లన్నీ మా అక్క ఒక రోజు అయితే మీకు చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇవన్నీ నావే బొమ్మలు, ఇవన్నీ లేకండి. పింక్, బ్లూ ఒకటి మా అక్కది, మిగతా ఈ రెడ్, పింక్ ఇవన్నీ బొమ్మలు నావే. ఇలాంటి జింక బొమ్మ తగిన ఇంకొకటి ఉంది, అదైతే మా లక్కీ అయితే ఇంటికి వచ్చిన వెంటనే పగలగొట్టేసింది. ఇవి రెండు బొమ్మలు. మా మామ వచ్చేసి నా
బర్త్డే గిఫ్ట్గా ఇచ్చినారు ఈ జింక బొమ్మ. బాగుంది కదా జింక బొమ్మ. కానీ ఒకటైతే మా లక్కీ ఇది పలుకొట్టేసింది. చూడండి ఇవి నా బొమ్మలు. చూడండి మీకు ఇంకా చూపిస్తా. ఈ సైడ్ వచ్చేసి హౌస్ ఉంది, ఈ సైడ్ అంతా చూడండి ఇవన్నీ బట్టలు వేసినాం. చూడండి మేము మొదట్లో ఈ ఇంటికి వచ్చినప్పుడు ఇలా ఓపెన్ కడ్డీలు ఉండా, ఇప్పుడైతే ఇలా చేశాను. ఇది కూడా నేనే చేశాను, కటన్ వేసేసాను ఇక్కడ కూడా మొత్తము. ఏదైనా కానీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఇలా చేసుకుంటే వెళ్ళే ఉంటుంది కదా. ఒకవేళ ఇది చినిగిపోయినా వెళ్ళిపోయినా కూడా మనకి ఎలాంటి బాధ ఉండదు. అదే డబ్బులు పెట్టి కొంటే కన్నా చాలా బాధ వస్తుంది ఇరిగిపోయినా చినిగిపోతే. మీకు ఇంకొకటి చూపించడం మర్చిపోయాను, చూడండి ఇది నేను వచ్చేసి మంచంకి ఉంటుంది కదా, అల్లుతారు కదా మంచంకి, దాంతో నేను ఇలా డోర్ మ్యాట్ అయితే చేశాను. లోపల చూడండి ఇది ఇట్లుంది, బయటకైతే ఇట్లా నేనే ఇది ఇంటికే చేశాను. బాగుంది కదా, ఇక్కడ వాష్రూమ్ దగ్గర బాగుంటుందని నేనే చేశాను ఇది. చూడండి ఇక్కడ అయితే కన్నా ఈ టైం అయితే చాలా పిల్లలందరూ వచ్చి ఆడుకుంటాంటారు, చాలా అల్లర్లు సౌండ్లు చేస్తూ ఉంటారు. అలాగే ఈ సైడ్ అయితే హౌస్ రెడీ అవుతుంది కదా, అందుకే ఇక్కడ కూడా చాలా మిషన్ల సౌండ్లు ఎంతెంత సౌండ్లు వస్తాయి ఇక్కడ. ఈరోజు అయితే పిల్లలు లేరు, అలాగే పని చేసేవాళ్ళు లేరు, అందుకే ఈరోజైతే ప్రశాంతంగా ఉంది. సరే ఈరోజైతే నేను నాకు తోచినట్లయితే వ్లాగ్ తీశాను. ఎలా అనిపించిందో మీరే చెప్పాలి. ఇంతే, నాకు ఇలాగే మాట్లాడడం వచ్చు, ఇలాగే వీడియో తీయడం వచ్చు, మీరేమనుకోవద్దండి. నాకు వచ్చినంత వ్లాగ్ తీసాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అలాగే నచ్చితే గిన లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.